హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈ రోజు క్లాస్లోని మనకి బ్రాసో క్లాత్ లాంటి కానీ బాగా డైలీ వేర్ బ్లౌజ్లో సిల్క్ క్లాత్లు ఉంటాయి కదా, అవి కానీ బ్లౌజ్ కటింగ్ చేసినప్పుడు, లైనింగ్ బ్లౌజ్ కటింగ్ చేసినప్పుడు జరిగిపోతూ ఉంటాయి అనమాట. బిగినర్స్కి అయితే కనుక ఇది ఒక పెద్ద ఛాలెంజ్ కింద ఉంటుంది. ఇది సింపుల్ మెథడ్లోని ఎలా మనం బ్లౌజ్ కటింగ్ చేసుకోవాలన్నది చూద్దామండి. లైనింగ్ ఎలాగ కాటన్ ఉంటుంది కాబట్టి అది ఒకవేళ కటింగ్ చేసేసిన తర్వాత ఆ ముక్కలను పెట్టి దీని మీద కటింగ్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక ఇది చూడండి, చాలా స్మూత్గా బ్రాసో అన్నది అయితే ఇంకా అలా జరిగిపోతూ ఉంటుంది అనమాట. అలాంటప్పుడు ఇప్పుడు చూడండి, ఫస్ట్ మీరు ఎలా మనం ఫోల్డింగ్ చేయాలనుకుంటున్నామో చూసుకోవాలి. ఇక్కడ శారీలో వచ్చిన పీస్ అన్నది ఇలా వచ్చింది, ఇలా క్రాస్ వచ్చిందనమాట. దాన్ని ఫస్ట్ మనం తీసుకోకూడదని, అదంటే అది వదిలేయాలన్నమాట. అది వదిలేసి ఇలా మనం ఈ ఫోల్డింగ్ అన్నది ఇలా చేసుకోవాలి, సరేనా? ఫస్ట్ ఇలా మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ అన్నది తీసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ తీసుకోవాలనుకున్నప్పుడు లైనింగ్ని తీసుకోండి. మన బ్లౌజ్ కటింగ్ చేసిన లైనింగ్ పీస్ ఉంది చూసారా, అది ఈ ఫోల్డింగ్ మీద ఇది ఇలా పెట్టండి. ఇలా ఈ ఫోల్డింగ్ మీద ఇలా పెట్టినప్పుడు ఇక్కడికి ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఇప్పుడు కటింగ్ చేసినప్పుడు ఏంటంటే జరిగిపోతూ ఉంటుంది. అలాగే మీ కత్తిరి కూడా షార్ప్ లేకపోయినా సరే కటింగ్ అన్నది పర్ఫెక్ట్గా అవ్వదనమాట. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ పెరల్ పిన్స్ ఉన్నాయి చూసారా, ఈ పెరల్ పిన్స్ని యూజ్ చేసుకోవాలి. ఇలాంటి సిల్క్ బ్లౌజులనే ఏ బ్లౌజ్ అన్నా సరే లైనింగ్ అటాచ్ చేసుకునేటప్పుడు మనం తీసుకోవాల్సింది మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎప్పుడో డిజైన్స్ అవి వచ్చి మగ్గం వర్క్లు అవి వచ్చినప్పుడు తప్ప మిగతా టైంలో ఎప్పుడు ఫోల్డింగ్ల మీదే కటింగ్ చేయాలి. బ్యాక్ పార్ట్ ఇలా ఫోల్డింగ్ మీద ఉండగానే కటింగ్ చేయాలి, అంతేగాని ఇలా ఓపెన్ చేసి కట్ చేయకూడదు. ఎగుడు దిగుడు క్లాత్ అన్నది వస్తూ ఉంటుంది. అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా 2 పార్ట్స్ ఈ ఫోల్డింగ్ మీదే ఫ్రంట్ పార్ట్ పెట్టి కటింగ్ చేయాలి. అప్పుడు మనకి అటు ఇటు తారుమారయ్యే ఇబ్బందులు అన్నవి ఉండవు. అలాగే హ్యాండ్ కూడా 4 మడతల మీదే కటింగ్ చేసుకోవాలి. ఒకవేళ కటింగ్ చేసేటప్పుడు అటొక హ్యాండ్ ఇటొక హ్యాండ్ తీయాల్సి వచ్చినప్పుడు ఫోల్డ్ చేసి ఒక హ్యాండ్ని ఇలా ఓపెన్ చేయకుండా ఫోల్డింగ్ మీదే కటింగ్ చేసుకోవాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి, సరేనా? ఇప్పుడు ఇది చూసారు కదా, ఈ పెరల్ పిన్స్ అనేవి తెలుసు కదండి, మనకి నీడిల్ ఉంటుంది. ఇక్కడ ముందు మాత్రం మనకి ఒకవైపు ఒక బాల్లా ఉంటుంది అనమాట. ఇది ఇలాగ ప్లాస్టిక్ రౌండ్ ఉండి దానికి ఇలా గుచ్చి ఉంటాయి. అది మహా అయితే 15 రూపాయలు, పెద్ద సైజు అయితే 30 రూపాయలు ఉంటుంది అంతే. అది ఒక్కసారి కొని తెచ్చుకున్నామంటే ఇంకెటువంటి ఖర్చు మనం పెట్టాల్సిన అవసరం లేదు, మన క్లాత్ కూడా డ్యామేజ్ కాదు, సరేనండి? ఈ పిన్స్ని ఇలా మనకి సెంటర్లో చేసి షోల్డర్ దగ్గర మీకు ఎక్కడైతే జరిగిపోతుంది అని అనిపిస్తుందో అక్కడ ఈ పిన్నులు అన్నవి పెట్టేసుకోండి. ఇలా ఒకవైపు మనకి బాల్ ఉండడం వల్ల ఏంటంటే ఆ పిన్ అక్కడే అలా సపోర్ట్గా ఉండిపోద్ది అనమాట. చక్కగా ఇలా మీరు పిన్నులు హెల్ప్ తీసుకున్నారు అంటే క్లాత్ అనేది కదలకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. అలవాటు ఉన్న వాళ్ళకైతే ఏ పిన్నులు అవసరం లేదండి, చక్కగా కటింగ్ చేసేసుకుంటారు, ఎందుకంటే అలవాటు ఉంది కాబట్టి. కానీ బిగినర్స్లో కానీ అప్పుడప్పుడే టైలరింగ్ నేర్చుకుంటున్న వాళ్ళకి కానీ చాలా ఇబ్బందిగా ఉంటుంది, సరేనా? ఇలా పిన్స్ సపోర్ట్ తీసుకుని ఇప్పుడు చూసారు కదా, ఎక్కడ కదలదనమాట. మీరు ఎలా అన్నా సరే, ఎంత సిల్క్ క్లాత్ అన్నా సరే మీకు ఇబ్బంది పెట్టదు. ఇప్పుడు కటింగ్ చేసేసుకోవడమే. ఇది స్టిచ్చింగ్ దగ్గరికి వెళ్ళే వరకు కూడా ఈ పిన్స్ అన్నవి ఇలాగే ఉంచేసుకోవచ్చు, సరేనండి? దాని తర్వాత మిగిలిన క్లాత్ను కూడా మళ్ళీ ఇంకొకసారి ఈ అంచులు మనకి ఈ డిజైన్ని అవాయిడ్ చేసి ఇక్కడి నుంచి ఇది ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు కూడా చూస్తారు కదా, ఈ అంచులు పర్ఫెక్ట్గా ఉన్నాయి లేవా ఒకసారి చెక్ చేసుకోండి. అంటే కింద మనకి ఆ లేయర్ ఉందా లేదా చూసుకుంటేనే మనకి ఎడ్జ్ల వరకు పెట్టినప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని తీసుకోండి. ఈ ఫ్రంట్ పార్ట్ తీసుకుని ఇక్కడి నుంచి ఇలాగా క్రాస్గా పెట్టుకోండి. ఇలా క్రాస్గా పెట్టినప్పుడు ఇక్కడ చెక్ చేసుకోండి, ఇక్కడ కరెక్ట్గా షోల్డర్ దగ్గర క్లాత్ ఉందా లేదా, లేదనుకుంటే కనుక ఈ డిజైన్ అయినా వచ్చేస్తుందేమో చెక్ చేసుకుని ఇలా పెట్టుకుని మళ్ళీ ఇక్కడ ఈ పిన్ అన్నవి ఇలా సపోర్ట్ తీసుకోండి. ఇది కూడా ఇలా పిన్నులు పెట్టేసిన తర్వాత కటింగ్ చేసేసుకోవడమే.
ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఇలా ఉన్నప్పుడు ఇక్కడ క్లాత్ ఎక్కువ మిగిలినప్పుడు ఒకవేళ మనకి చిన్న హ్యాండ్స్ అయితే కనుక దీన్ని ఇలా ఇక్కడి నుంచి ఇలా ఫోల్డ్ చేసుకొని పెడితే మనకి 4 మడతలు అతుకులు లేకుండా వస్తాయి. లేదు అని అన్నప్పుడు మనం ఎల్బో హ్యాండ్స్ అయితే కనుక అలాంటి ఛాన్స్ ఉండదు. అప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగ 4 మడతలు ఇలా పెట్టాలి. ఇలా ఎల్బో హ్యాండ్ అయితే కనుక 4 మడతల మీదే కటింగ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది ఇలా పెట్టి ఇక్కడ కట్ చేయాలి. కటింగ్ ఇది కూడా సేమ్ అదే రకంగా పిన్స్ అన్నవి పెట్టేసుకోండి. ఇక్కడ ఫోల్డింగ్ కరెక్ట్గా ఫోల్డింగ్ దగ్గర ఉండేటట్టుగా చూసుకోండి. సిల్క్ కదా జారుతూ ఉంటుంది. ఇలా మనకి ఇలా పెట్టుకుని ఇక్కడ ఒక పిన్ను, పైన ఒక పిన్ను, కింద ఒక పిన్ను పెట్టుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఇక్కడ చిన్న చిన్న జాయింట్స్ అన్నవి వస్తాయి మనకి. అలాగే ఇక్కడ చాలా క్లాత్ మిగిలింది కాబట్టి ఇవన్నీ కూడా జాయింట్స్ కింద ఒక 4 పీసులు కటింగ్ చేసి వేసుకోవచ్చు. సరేనండి. దాని తర్వాత ఇలా ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సైడ్ల కన్నా ఇక్కడ మనకి క్లాత్ మిగిలింది కాబట్టి చక్కగా ఇక్కడ షేప్ బెల్ట్లు తీసేసుకోవచ్చు అనమాట. ఇలా షేప్ బెల్ట్ని ఒక లేయర్ని మాత్రమే ఇక్కడ ఇలా పెట్టుకోండి. 4 లేయర్లు ఇక్కడ పెట్టాల్సిన అవసరం లేదు. ఒక లేయర్ తీసి ఇలా పెట్టి ఇక్కడ పిన్ చేసేయండి. ఫోల్డింగ్ మీద ఉండడం వల్ల ఏంటంటే మీకు క్లాత్ అనేది అటు ఇటు తారుమారు అవ్వదనమాట. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్కి తారుమారు అవ్వకుండా పర్ఫెక్ట్గా కటింగ్ అన్నది మీకు వస్తుంది. లేదు విడదీసి అక్కడొక ముక్క ఇక్కడొక ముక్క తీద్దాం అనుకుంటే కనుక చాలాసార్లు ఇబ్బంది పడతారు. సరేనండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది ఇలా కటింగ్ చేసేస్తే మీకు షేప్ బెల్ట్ కూడా వచ్చేస్తుంది. చూసారు కదా, ఇది షేప్ బెల్ట్ అయిపోయింది. ఈ రకంగా మీరు ఈ మెథడ్ని యూజ్ చేసుకుంటే సిల్క్ బ్లౌజులే కాదండి, నార్మల్గా హార్డ్గా ఉన్నవి కూడా ఫాస్ట్గా వర్క్ అయిపోవాలనుకుంటే ఇలా మీరు పిన్స్ పెట్టి కటింగ్ చేసుకోవచ్చు. ఇదే మెథడ్లోని స్టిచ్చింగ్ చేసినప్పుడు కూడా మీరు పట్టుకునేటప్పుడు 2 లేయర్లు ఏదైనా పట్టుకుని స్టిచ్చింగ్ చేయడం ఇబ్బంది అయినప్పుడు ఈ పిన్స్ని యూజ్ చేసుకోవచ్చు. డిజైన్స్ కూడా చాలా యూజ్ అవుతాయి. సరేనండి. ఈ మెథడ్ని ఫాలో అవ్వండి. మీకు తర్వాత ఎటువంటి ఇబ్బంది లేకుండా పర్ఫెక్ట్గా కటింగ్ చేసేసుకోగలరు. స్టిచ్చింగ్ చేసినప్పుడు కూడా సేమ్ ఇలాగే పిన్స్ పెట్టుకుని స్టిచ్చింగ్ చేస్తే జరుగుపోకుండా ఉంటుంది. సరేనండి. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన అమ్మ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.